మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఈ క్రిస్మస్ శుభ వందనములు తెలియపరుస్తున్నాను. బాగున్నారండి? ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియ మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిదనగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని చూస్తున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కనబడుతుంది ఈ మాట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే మనందరికి శిశువు పుట్టిండు అని అర్థం. ఆయన అందరి వాడు అని అర్థం. ఆయన అందరికి శిశువు, ఒక్క వ్యక్తికి కాదండి. ఆయన ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తికి శిశువు అయి ఉంటున్నాడు, కుమారుడు అయి ఉంటున్నాడు. ఆయన అందరికీ కుమారుడు, ఆయన అందరికీ చిన్న బాలుడే. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన్ను ఆరాధించవలసిందే. ఎందుకంటే ఆయన అందరికీ శిశువు అయి ఉంటున్నాడు. ఎందుకు శిశువు అవసరమైంటున్నాడు? ఎందుకు కుమారుడు మనకు అందరికి అవసరమైంటున్నాడు? మనకు తెలుసు ఒక శ్లోకం, అపుత్రస్య గతిర్వస్తి అనే ఒక శ్లోకం మనకు అందరికీ తెలుసు. ఈ శ్లోక అర్థం ఏంటండి? కుమారుడు లేకుంటే గతులు ఉండవని దాని అర్థం. అంటే కుమారుడు లేకుంటే ఏముండదంట? గతులు ఉండవు, స్వర్గం ఉండదంట. నరకానికి వెళ్ళిపోతారు, నరకాగ్నిలో కాలబడతారు. నరకాగ్నిలో కాలబడద్దంటే ఏం కావాలా? కుమారుడు కావాలా. మరి కుమారుడు కావాలంటే అందరికి కుమారుడు ఉన్నారా? మరి కుమారుడు లేని వాళ్ళు లేరా? పిల్లలు లేని వాళ్ళు అంత నరకానికి వెళ్ళాలా? ఇక కుమారుడు పుట్టని వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళాలా? ఎందుకు ఆ మాట ఇక్కడ రాశారు? దాన్ని ఏమనుకుంటున్నారంటే, ఆ మాటను తీసుకొని కుమారుడు అంటే ఏ కుమారుడు అనుకుంటున్నారంటే మన ఇంట్లో మనకు ఉన్న కుమారుని గురించి అనుకుంటున్నారు. అక్కడ మాట అది కాదండి. కుమారుడు అంటే ప్రపంచానికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన అవసరమైతున్నాడు, ఆయన లేకుంటే స్వర్గం లేదు అని దాని అర్థం. అది క్రీస్తే ఆ కుమారుడు. క్రీస్తు లేకుంటే నరకమే అనే శ్లోకాన్ని తీసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇంట్లో కుమారుడు లేకుంటే గతులు ఉండవని. అలాంటప్పుడు మరి కుమారుడు లేని వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళాలా? పిల్లలు కాని వాళ్ళంతా నరకానికి వెళ్ళాలా? నపుంసకులంతా నరకానికి వెళ్ళాలా? ఈ లోకంలో అట్లా అనుకుంటే ఎంతో మంది నరకానికి వెళ్ళాలా? మరి నరకానికి వెళ్ళినట్టయితే మరి స్వర్గం ఎక్కడ ఉంటుందండి? దాని కొరకు కుమారుడు అవసరమవుతున్నాడు అని శ్లోకాలు చెప్తున్నాయి. ఆ కుమారుడు క్రీస్తే. మరి ఆ క్రీస్తు గురించి ఇంకా మరి ఖురాన్ ఏం చెప్తుంది అని మనం ఇక్కడ చూసినట్టయితే, ఖురాన్ మరి అక్కడ రాయబడి ఉంది, స్వస్థపరచువాడు ఆయన. ఆ కుమారుడు ఎవరంట? స్వస్థపరచువాడని చూస్తున్నాం. సురా 5:110 కనబడుతుంది ఆ మాట మనకి. అలాగనే సురా 4:15 ఏం కనబడుతుంది? ఇక్కడ అల్లా ఆత్మ అయి ఉంటున్నాడు ఆయన. ఆ కుమారుడు ఎవరండి? అల్ల యొక్క ఆత్మ అయి ఉంటున్నాడు అని రాయబడి ఉంది ప్రియాణ మిత్రులారా. మూడవదిగా మనం చూసినట్టయితే సురా 19:30 కనబడుతుంది, సజీవంగా వెళ్ళేవాడు. ఆయన చనిపోయి వెళ్ళేవాడు కాదు, సజీవంగా వెళ్ళేవాడు, ప్రాణంతో వెళ్ళేవాడు. ఆయన ఇక్కడికి రాగలుగుతాడు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. ప్రాణంతో వెళ్ళగలిగిన ఒక వ్యక్తి ఎంతమంది ఉన్నారో మీరు గమనించండి. ప్రాణంతో వెళ్ళేవాడు ఆ కుమారుడు. ఆయన సజీవంగా తల్లి దగ్గరికి వెళ్ళగలుగుతాడు, మన దగ్గరికి కూడా రాగలుగుతాడు. దేవుడికి మరణం అనేది ఉండదు అండి. ఆయన మరణించినట్లయితే ఇక దేవుడు ఎలా అవుతాడు? కుమారుడు ఎలా అవుతాడు? ఆయనకే మరణం ఉన్నట్టయితే ఆయన మనల్ని ఎట్లా స్వర్గాన్ని తీసుకోగలుగుతాడు? ఆయన స్వర్గాన్ని తీసుకొని వెళ్ళాలి అన్నట్టయితే ఖచ్చితంగా మనకేం కావాలా? కుమారుడు కావాలా, ఆయన మనకు కావాలా. అలాగనే సురా 6:85 కనబడుతుంది, ఆయన నీతిమంతుడు, ఆయన నీతి గల దేవుడు అవుతున్నాడని చూస్తుంటున్నాం. సురా 19:1 మనకు కనబడుతుంది, పాపరహితుడైన అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ మిత్రులారా. అలాగనే సురా 19:34 కనబడుతుంది, ఆయన సత్యవాక్యమై ఉన్నాడంట. ఆయనే వాక్యమై ఉన్నాడు, సత్యవాక్యమై ఉన్నాడు. అదే మాట మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్నది. ఆయన వాక్యమైన దేవుడు అని రాయబడి ఉంది. ఆదిలో ఉన్న దేవుడు వాక్యంగా ఈ భూమికి వచ్చాను. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని నమ్మినవాడు రక్షణ పొడతాడు. ఆ వాక్యాన్ని నమ్మినవాడు, ఆయన మాటలు నమ్మినవాడు ఆ కుమారుడుగా
వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళగలుగుతారు. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన మిత్రులారా, మరి ఖురాన్ కూడా ఆ క్రీస్తునే చెప్తుంది. అలా మనం చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ గురించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కనబడుతుంది, ఆయన అబ్రహాం కుమారుడు అని. అలాగనే దావీదు కుమారుడు అని మత్తయి 1:1లో దావీదు కుమారుడు అని రాయబడింది. ఆయన కుమారుడు, దావీదు కుమారుడు. కొంతమందికి అనిపిస్తుంది, అయినా ఎంతమంది కుమారుడు అవుతాడు? దావీదుకు అబ్రహాం కుమారుడు అయిండు, దావీదు కుమారుడు అయిండు, ఇలా యోసేపు కుమారుడు అయిండు, ఇలా అందరికి కుమారుడు అవ్వకుండా పోతే ఎట్లా? అవునండి, అందరికి కుమారుడు. ఆయన స్వర్గ విషయంలో, దేవుని రాజ్య విషయంలో ఆ కుమారుడు అవసరం అని చెప్పి శ్లోకాలు చెప్తున్నాయి కాబట్టి ఆయన అందరికి కుమారుడు కావాలా. ఇక్కడ అబ్రహాం కుమారుడు అని, అబ్రహాం కుమారుడు అని చూస్తున్నాం. కొంతమంది అబ్రహాం కుమారుడు ఆయన పుట్టింది కదా అనుకుంటారు. కాదండి, అక్కడ ఆయన ఆత్మీయంగా రక్షణలోకి ఆయన ఆ వాక్యం ద్వారా మనం పుట్టాం. అర్థమైందండి? ఆయన వాక్యం మనలో పుడుతుంది, మనలోకి వస్తుంది. కాబట్టి వాక్యం ద్వారా మనం ఫలిస్తున్నాం, ఆయన వాక్యం ద్వారా మనం వెలుగుతున్నాం. ఆయన మన కుమారుడుగా మనకు కనబడుతున్నాడు. అలాగనే లోకసువార్త 19:10 అంటాడు, ఆయన మనుష్య కుమారుడు. అందరికీ మనుషులైన వారు ప్రతి ఒక్క వ్యక్తి ఆయన కుమారుడుగా ఉన్నాడు. అలాగనే అద్వితీయ కుమారుడు అని యోహాను 3:16లో కనబడుతుంది. అలాగనే పెండ్లి కుమారుడు అని మత్తయి 25:5లో మనకు కనబడుతుంది. ఆయన ఒక పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు అని అంతా మనల్ని వచ్చేదో పెళ్లి చేసుకుంటానికి కాదని అర్థం. ఆయన మనల్ని అందరినీ మరి సంరక్షించే ఒక వ్యక్తిగా ఉంటాడు అని దాని అర్థం. మనల్ని కాపాడుతాడని దాని అర్థం. ఆయన చూసుకుంటాడని దాని అర్థం. ప్రియమైన మిత్రులారా, ఆయన మనకు కుమారుడై ఉంటున్నాడు. అలా లోకసువార్త 19:12లో మనకు కనబడుతుంది, ఆయన రాకుమారుడు. రాబోతున్న ఈ రాజ్య పరిపాలనలో ఉన్న యొక్క రాకుమారుడు ఆయన. ఈ లోక రాజ్యం వెళ్ళడానికి కాదు, ఆయన దేవుని యొక్క రాజ్యానికి ఆయన యొక్క రాజు. ఆయన రాకుమారుడు. ఆయన రాజ్యంలో ఆయన రాకుమారుడు. ఆయన రాజులకు రాజు, మనం రాజులమైతే. ప్రియమైన మిత్రులారా, ఆయన రాకుమారుడుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఆ కుమారుడు ఉంటేనే మనకి ఏంటంట రక్షణ అనేది మనకుంది. ఆ కుమారుడు ఉంటేనే మనకు గతులున్నాయి. ఆ కుమారుడు ఉంటేనే మనకు స్వర్గం ఉంది. అందుకొరకు ఆయన కుమారుడు అవసరమైనాడు. ఆ కుమారుని గురించే భక్తులు రాశారు, ఆ కుమారుని గురించే ప్రవక్తలు రాశారు, ఆ కుమారుని గురించే శ్లోకాలు చూస్తున్నాం. ఆ కుమారుడే క్రీస్తు అయి ఇక్కడ చూడండి, ఆయనే మనకు రక్షించేవాడుగా ఉన్నారు, ఆయనే మనకు స్వర్గం ఇచ్చేవాడుగా ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, చిన్న ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఊరిలో ముసలి దంపతులు ఉండేవాళ్ళు. వారు చాలా ఏళ్ళ સુધી కలిసి మరి బతుకుతున్నారు. ఒక్కరు లేకుంటే ఒక్కరు బతకలేరు. అయితే అదే ఊరిలో చాలా మంది జనం కూడా ఉంది. ఆ జనాన్ని నాశనం చేయడానికి కొరకు ఒక రాక్షసుడు ఆ ఊరి మీద పడ్డాడు. ఆ ఊరినంతా కూడా చంపేసుకొని తినుకుంటూ పోతున్నాడు. ఊరంతా పాడైపోతుంది. ఊరు పెద్దలు ఒక తీర్మానానికి వచ్చారు, ఇదిగో రోజొక్క వ్యక్తిని మీ ఇంటికి పంపిస్తాను, మీరు ఇక్కడికి రాకని చెప్పేసి రాక్షసులతో మాట్లాడుకున్నారు, సంధికి కుదిరించుకున్నారు. రోజొక్క వ్యక్తిని అక్కడికి పంపిస్తుంటున్నారు. అలా వాడు తింటూ వాడు ఇక్కడికి రావడం లేదు. ఒకరోజు మరి సీట్లు వేయగానే ముసలి దంపతుల పేరు వచ్చేసింది. అందులో ఎవరో ఒకరు ఈ ఆహారంగా మారాలి. ఏడుస్తుంటున్నారు, మా పని అయిపోయింది, మాకు దగ్గరికి వచ్చేసింది, అయ్యో అయ్యో అని కేకలేస్తున్నారు ముసలోళ్ళు. వారికి దిక్కు లేదు, దీం లేదు, సహకారం లేదు, ఒకరు పోతే ఒకరు బతకలేరు, అయ్యో అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తుంటున్నారు. అదే సమయంలో ఒక పిల్లోడు వచ్చేసి డోర్ కొట్టాడు. వీళ్ళు ఇంకా గట్టిగా తలుపులు వేసుకుంటున్నారు. ఈయన పదే పదే కొట్టంగానే ఆ ముసలి దంపతులు ఆ డోర్ తీశారు. ఏమయ్యా అంటే, ఇగో నేను వేరే ఊరు నుండి ఇక్కడికి వచ్చాను, నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నాకు మీ ఇంట్లో చోటు ఇవ్వండి అని అడిగారు. లేదు లేదు అని చెప్పేసి బయటికి పంపడానికి ప్రయత్నం చేశారు. అందులో తన భర్త అన్నాడు, ఇదిగో రాని, లోపలికి రాని, ఆ పొలాన్నే పంపిద్దాం, మనకు బదులుగా ఆ పిల్లన్నే బలిద్దాం అని అనుకున్నారు. ఇంట్లోకి తీసుకున్నారు. ఇంట్లోకి తీసుకున్న తర్వాత సైనికుడు ఆయన వచ్చారు, డోర్ కొట్టారు ఆ వ్యక్తి కొరకు. ఆ పిల్లోడు అన్నాడు, నేను పోతాను ఈ ముసలి దంపతులకు బదులుగా, వాళ్ళకు బదులుగా నేనే రాక్షసుని దగ్గరికి వెళ్ళిపోతాను. చూడండి, ఈ పిల్లోడు వాళ్ళకు బదులుగా
వీళ్ళకు ఏమి అవుతాడు, వీళ్ళకు ఎలా దగ్గర సంబంధం ఉంది, ఎందుకొరకు వీళ్ళ కొరకు ఈయన ప్రాణం పెడుతున్నాడో వీళ్ళకి అర్థం కాలే. ఈయన మరి వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు రాక్షసు దగ్గరికి. అబ్బా వాళ్ళ అమ్మయ్య బతికిపోయాం, అమ్మయ్య మన ఇద్దరం ఉండిపోయాం, సంబరపడం మొదలుపెట్టారు ఆ ముసలి దంపతులు. ఎందుకంటే వీళ్ళకు బదులుగా ఇంకొక వ్యక్తి మరణించాడు కదా. వారు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రియ మిత్రులారా, ఒక విషయం అర్థం చేసుకోండి. ముసలి దంపతులకు బదులుగా ఈ పిల్లోడు పోయినట్టుగా, ఈ ప్రపంచానికి బదులుగా, ఈ ప్రపంచం పతనమవుతున్న సమయంలో, ఈ ప్రపంచం నరకానికి వెళ్ళబోతున్న సమయంలో, చనిపోయిన వారంతా నరకానికి వెళ్తున్న సమయంలో, చనిపోయిన వారంతా కూడా నరకాకిలో కాలబడుతున్న సమయంలో ఆ దేవాది దేవుడు ఈ భూమికి వచ్చాడు. ఆయన ఒక కుమారుడుగా ఈ భూమికి వచ్చి ఈ లోకాన్ని రక్షించాలని ఆయన ఆశించాడు. అలాగనే ఆయన ఈ ప్రపంచం అందరి కొరకు ఆయన మరణించాడు. అదే రీతిగా ప్రియమిత్రులారా, ఆ ప్రభు మరి రాక మనందరికీ ఒక మేలుకరంగా మనకుంటుందని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి లూకాసు వార్త దాని 2:11 వచనం చూస్తున్నాం. ఇదిగో రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరికి రక్షకుడు పుట్టి ఉన్నాడు? ఆ ముసలి దంపతులకు ఒక రక్షకుడు వచ్చాడు. వాళ్ళు నాశనం అయిపోయే పరిస్థితిలో, వాళ్ళు చనిపోయే పరిస్థితిలో, వారి సమాధానం లేకుండా గిలగిల కొట్టుకుంటున్న సమయంలో ఆ ముసలి దంపతులింటికి ఆ పిల్లోడు వేయినట్టుగా ఈ ప్రపంచమంతా దగ్గరికి ఆ రక్షకుడు వచ్చేసాడు. ఆ రక్షకుడే క్రీస్తు అని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ కాదు, పరలోకంలో కూడా నాకు సర్వాధికారం ఉంది. అక్కడికి వెళ్ళి కూడా నేనేం చేస్తాను, మిమ్మల్ని స్వర్గం కూడా పంపించగలను. అవునండి, ఆయన సర్వాధికారి అయిన వాడు. స్వర్గము ఆయన చేతిలో ఉంది. స్వర్గములో ఉన్న యొక్క దూతలు ఆయన చెప్పినట్టు వింటారు. ఆయన మరి ఖచ్చితంగా కుమారుడుగా ఉండి ఆ స్వర్గంలో ఉన్న యొక్క వ్యక్తులకు ఖచ్చితంగా మరి ఆ స్వర్గం చేరవలసిన యొక్క వ్యక్తులందరినీ స్వర్గం చేరుతాడని చెప్పేసి అర్థం చేసుకోండి. ఆయన కుమారుడు అంటే దాని అర్థమైంది స్వర్గంలో ఉన్నవన్నీ కూడా ఈయన చేతిలో ఉన్నాయి. కాబట్టే ఈయన మన అందరికి కుమారుడు. దాన్ని మార్చగలడు. కుమారుడు లేకుంటే గతులు లేవనే యొక్క పద్ధతిని మార్చగలడు. క్రీస్తు లేకుంటే, మరి ఆ రక్షకులు లేకుంటే మనం రక్షింపబడలేము అన్న సంగతిని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. అలాగనే మత్తయి సువార్త 28:18 చూస్తున్నాం. సర్వాధికారం ఉన్నట్టు ఆయనకు భూమి మీద. యెషయా గ్రంథం 7:14 చూస్తున్నాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుడు మనందరికీ కుమారుడుగా ఉంటున్నాడు. మరి ఆయన ఏ పాపము లేనివాడు, పాపరహితుడు అని అక్కడ చూసాం కదండి. సుర 19:1 కనబడుతుంది కదండి. ఆయన ఎవరు? పాపరహితుడని. అవునని, ఈయన పాపం లేనివాడు. ఒక కన్యకకు మరి జన్మించిన యొక్క వ్యక్తి, కన్యక గర్భం ధరించింది అని ఇక్కడ మనం చూస్తున్నాం. సామెతలు మరి దాని 8:23 చూస్తుంది. అనాది కాలం నుండి నియమించబడిన గొర్రెపిల్ల ఆయన. ఎప్పుడో నియమించబడ్డాడు మనందరి కొరకు ఈ లోకానికి రావాలని. ఎప్పుడో నియమించబడ్డాడు ఈ ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాలని. ఎప్పుడో నియమించబడ్డాడు మనందరికి ఆయన కుమారుడుగా ఉండాలని చెప్పేసి ఆ నియమించబడిన గొర్రె పిల్లే ఈ లోకానికి వచ్చాడు. ప్రియామిత్రులారా, ఆ నియమించబడిన వాడే ఈ భూమికి వచ్చాడు. ఆయనే మరి ఆ బాలుడు, ఆయనే ఆ గొప్ప దేవుడు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ నియమించబడిన వాడు 2 కొరింథీ 5:19 చూస్తున్నాం. ఆయన సమాధాన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని అనుకరింపజేయడానికి మనకు వచ్చాడు. కనుక సత్య మాటలను తప్పన పడుతున్న యొక్క వ్యక్తులకు, నరకానికి వెళ్తానేమో నాకు కుమారుడు లేడు అనుకుంటున్న యొక్క తల్లిదండ్రికి, అమ్మ అయ్యా కుమారుడు లేడని భయపడుతున్నావా? ఆయనే నీ కుమారుడు. ఇదిగో నువ్వు పెళ్లి కాలే, నాకు వివాహం లేదు, నేను ఏ విధంగా నరకానికి వెళ్ళిపోతున్నావని భయపడుతున్నావా? ఇదిగో ఆయనే నీకు కుమారుడు. కుమారుడుగా ఏ వ్యక్తి మరి స్వీకరిస్తారో ఆ వ్యక్తికి ఆయన కుమారుడు అవుతాడు. కుమారుడైన ఏ వ్యక్తి అయితే ఆయన కుమారుడు అవుతాడో ఆ వ్యక్తి స్వర్గ ప్రాప్తి వారికి దొరుకుతున్న సంగతి ఇక్కడ మనం గమనించండి. అలాగనే యోహాను 1:14 చూస్తున్నాం. ఆయన వాక్యమైన దేవుడు ఆయన శరీరధారిగా ఈ భూమికి వచ్చాడని మనకు కనబడుతుంది. ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయనే మనకు గతులు కల్పించే దేవుడై ఉన్నాడు. స్వర్గరాజ్య తాళ చేతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన మరి మనందరినీ కూడా మరి మనం అందరం పోవాలనుకుంటే మనందరినీ కూడా స్వర్గాన్ని తీసుకోగలిగిన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. కనుక ఆ కుమారుని విశ్వసిస్తావా? ఆ కుమారుని నువ్వు నమ్ముతావా? ఆ కుమారుడు ఇదిగో నా కుమారుడు అని చెప్పేసి నువ్వు నమ్మినట్లయితే
ఖచ్చితంగా ఆయన నీకు రక్షకుడుగా ఉంటాడు, ఆయన నీకు శిశువుగా ఉంటాడు. ఇట్టి మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.